అంబర్లీ మ్యూజియం, రేడియో, టెలివిజన్ మరియు వైర్లెస్ కమ్యూనికేషన్ పరిణామం. అందరికీ నమస్కారం. అంబర్లీ మ్యూజియంకు మీకు స్వాగతం. ఇక్కడ మనం రేడియో, టెలివిజన్ మరియు వైర్లెస్ కమ్యూనికేషన్ యొక్క అద్భుతమైన పరిణామాన్ని అన్వేషించవచ్చు. ఈ రోజు మనం స్మార్ట్ ఫోన్లు, వైఫై, స్ట్రీమింగ్ సేవలు మరియు తక్షణ సమాచార ప్రసార ప్రపంచంలో జీవిస్తున్నాము. అయితే ఈ సాంకేతిక విప్లవం ఒక శతాబ్దానికి పైగా క్రితం వైర్లెస్ రేడియో ప్రసారం యొక్క ఆవిష్కరణతో ప్రారంభమైంది. 19వ శతాబ్దం చివరలో తీగల అవసరం లేకుండా రేడియో తరంగాల ద్వారా సందేశాలను పంపవచ్చని ఆవిష్కర్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ సుదూర సమాచార ప్రసారాన్ని మార్చివేసింది మరియు ఆధునిక ప్రసారాలకు పునాది వేసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో రేడియో ప్రపంచంలోనే మొట్టమొదటి సామూహిక సమాచార మాధ్యమంగా మారింది. వార్తలు, సంగీతం, నాటకాలు మరియు ముఖ్యమైన ప్రకటనలను వినడానికి కుటుంబాలు రేడియో సెట్ల చుట్టూ గుమిగూడేవి. రేడియో సమాజాలను అనుసంధానించి, మునుపెన్నడూ లేని విధంగా సమాచారాన్ని ఇళ్లలోకి తీసుకువచ్చింది. తదుపరి ప్రధాన ఆవిష్కరణ టెలివిజన్. శబ్దాన్ని కదిలే చిత్రాలతో కలపడం ద్వారా టెలివిజన్ వినోదాన్ని మరియు సమాచార ప్రసారాన్ని శాశ్వతంగా మార్చివేసింది. ప్రారంభంలోని నలుపు, తెలుపు టెలివిజన్ ప్రసారాలు త్వరలోనే రంగుల టెలివిజన్గా పరిణామం చెందాయి. దీనివల్ల వీక్షకులు సంఘటనలు, క్రీడలు మరియు కార్యక్రమాలను మరింత వాస్తవికంగా అనుభవించగలిగారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ వైర్లెస్ కమ్యూనికేషన్ వేగంగా విస్తరించింది. ఉపగ్రహాలు ప్రపంచవ్యాప్త ప్రసారాలను సాధ్యం చేయగా, ఎలక్ట్రానిక్స్లో వచ్చిన మెరుగుదలలు చిన్న, మరింత శక్తివంతమైన పరికరాలకు దారితీశాయి. అనలాగ్ వ్యవస్థలు క్రమంగా డిజిటల్ సాంకేతికతకు దారి ఇచ్చాయి. దీనివల్ల స్పష్టమైన ధ్వని, పదునైన చిత్రాలు మరియు మరింత నమ్మకమైన కమ్యూనికేషన్ సాధ్యమయ్యాయి. ఈనాడు తొలి రేడియో ప్రసారాలకు శక్తినిచ్చిన అవే సూత్రాలు మొబైల్ ఫోన్లు, డిజిటల్ టెలివిజన్, వైర్లెస్ ఇంటర్నెట్ మరియు ఆన్లైన్ స్ట్రీమింగ్ వంటి ఆధునిక సాంకేతికతలకు మద్దతునిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద ట్రాన్స్మిటర్లు మరియు బరువైన పరికరాలు అవసరమైన పనిని ఇప్పుడు మన జేబుల్లో ఇమిడిపోయే పరికరాలతో సాధించవచ్చు.
ఆంబర్లీ మ్యూజియంలో సందర్శకులు ఈ అద్భుతమైన ఆవిష్కరణల ప్రయాణాన్ని వివరించే చారిత్రాత్మక రేడియోలు, టెలివిజన్లు మరియు ప్రసార పరికరాలను చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కమ్యూనికేట్ చేసే మరియు సమాచారాన్ని పంచుకునే విధానాన్ని అద్భుతమైన ఆవిష్కరణల పరంపర ఎలా మార్చివేసిందో ఈ ప్రదర్శనలు మనకు గుర్తుచేస్తాయి. మొదటి వైర్లెస్ సిగ్నల్స్ నుండి నేటి డిజిటల్ నెట్వర్క్ల వరకు, రేడియో మరియు టెలివిజన్ పరిణామం అనేది మానవ మేధస్సు మరియు సాంకేతిక పురోగతికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ. చూసినందుకు ధన్యవాదాలు మరియు సైన్స్, టెక్నాలజీ మరియు చరిత్ర ప్రపంచం నుండి మరిన్ని అద్భుతమైన కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.